హాలీవుడ్లో వరలక్ష్మి ఇది ఒకటి ఇంపార్టెంట్ చూస్తే ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆస్కార్ గ్రహీత జెరీమీ ఐరన్స్తో కలిసి నటిస్తున్నారు. ఆ ఇద్దరు ప్రధాన పాత్రల్లో శ్రీలంకకు చెందిన సీనియర్ దర్శకుడు చంద్రన్ రుత్నం తెరకెక్కిస్తున్న చిత్రం రిజానా ఎ కేజ్డ్ బర్డ్ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు గురించి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ చంద్రన్ రుత్నం జెరీమీ ఐరన్స్ ఈ ఇద్దరి కళతో కలిసి సినిమా చేయడంతో నా కళ నెరవేరిన అనుభూతి కలిగింది. ఈ సినిమా నా కెరీర్లో మైలురాయి అన్నారు. సో మనం చూసాం ఒక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ చాలా తక్కువ స్పాన్లోనే హీరోయిన్గా రిలీజ్ అయిన తర్వాతనే కొంత అంతగా సక్సెస్ రాలేదు టైంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయింది. అది చాలా గొప్ప విషయం చెప్పాలి. ఓ శరత్ కుమార్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయి ఉండి కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఆమె రకరకాల పుకార్లు వచ్చాయి. లవ్ అఫైర్లని, పెళ్లి చేసుకోబోతుందని చెప్పేసి, డేటింగ్ అని రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అన్నింటినీ ఆమె ఎదుర్కొని ఆమె మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి మనం తెలుగులో చూసాం క్రాక్ అనే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. అలానే మోహన్ బాబు సిస్టర్గా ఒక సినిమాలో. సో ఇట్లా రకరకాల సినిమాల్లో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేస్తూ రీసెంట్గా వచ్చిన హనుమాన్లో కూడా హీరోకి సిస్టర్గా అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఇలా రకరకాల క్యారెక్టర్ చేస్తూ రకరకాల లాంగ్వేజ్లో చేస్తూ పాన్ ఇండియా స్టార్గా కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక ఆర్టిస్ట్ తోటి కాంబినేషన్లో మెయిన్ కాంబినేషన్ వాళ్ళిద్దరే దాంట్లో సినిమాలో ప్రధాన పాత్రలో ఉన్నటువంటి శ్రీలంక దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ వచ్చింది. సో ఇలా టర్న్ అవ్వడం అనేది చాలా కష్టం. అటువంటి డెసిషన్ తీసుకొని అందులో ముందుకు పోవడం అనేది ఏదైనా కూడా అభినందనీయం. ముఖ్యంగా ఆర్టిస్టుల విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తాను, ఈ క్యారెక్టర్ చేస్తాను కాకుండా వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది.